మరోసారి మీ ముందుకి మరో కొత్త వీడియోతోటి. ఈ వీడియోలో మీకు గోవా నైట్ లైఫ్ గురించి చూపిస్తానండి. నేను ఈరోజు సాయంత్రము వ్యాగటోర్ అనే ఏరియాకి వెళ్ళి, ఇది నార్త్ గోవాలో ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ రెస్టారెంట్స్ని వాటిల్ని ఈవినింగ్ యాక్టివిటీస్ని నేను కవర్ చేస్తాను. ఐ గాట్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫర్ కిసంబా బచాటా అండ్ సల్సా సోషల్స్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి అది కూడా కవర్ చేసి మీకు చూపిస్తాను. ఈవినింగ్ అంటే అరౌండ్ 11 o'clock నైట్ మోర్జిమ్ బీచ్కి వెళ్ళి, మోర్జిమ్ బీచ్లో టూరిస్టులు ఏ విధంగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేస్తున్నారు, న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చేస్తున్నారో ఆ యొక్క యాక్టివిటీస్ కూడా మీకు చూపిస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుదని అనుకుంటున్నాను. ఓకే, ఇది జంక్షన్ అండి. ఇది ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ 10:30 అవుతుంది గోవాలో. ఒకటేమో వ్యాగటోర్కి పోతుంది రోడ్డు, ఒకటేమో సియోలిమ్ అండ్ మోర్జిమ్ వైపు పోతుంది. ఈ రోడ్ ఏమో మాప్సా వెళ్తుంది. ఇదేమో ఈ రోడ్ ఏమో అర్పోరా అండ్ క్యాలంగూట్కి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద జంక్షన్. దీప్తీస్ అనే బార్ అండ్ రెస్టారెంట్ అండి. ఇది వ్యాగటోర్ దగ్గర ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ రెస్టారెంటు. అంటే ఈ రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ తిన్నా లేకపోతే ఏదైనా డ్రింక్స్ తీసుకున్నా కూడా మీకు ఒక లాంటి గోవా వైబ్స్ వస్తుంది. ఇదేమో షావర్మా అనమాట. షావర్మా అంటే చికెన్తో చేస్తారు అండ్ మయోనీస్ వేసి లిటిల్ బిట్ వెజిటబుల్స్ బ్రెడ్లో స్టఫ్ చేసి మీకు ఇస్తారనమాట. బాగుంటుంది అది కూడా. చూడండి ఎంత బాగా వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారో. I really liked the interior of this particular restaurant, Deepti's restaurant. నాకు బాగా నచ్చింది ఈ రెస్టారెంట్. కలర్స్ కాంబినేషన్ కానీ, పెయింటింగ్స్ కానీ, డిజైన్స్ కానీ చాలా బాగుంది. ఫర్నిచర్ కూడా బాగుంది. చూడండి ఎంత సైకడెలిక్ పెయింటింగ్స్, అంటే ఫ్లోరసెంట్ కలర్స్ తోటి వాళ్ళు వాల్స్ని మొత్తాన్ని పెయింట్ చేశారు. చాలా బాగుంది ఈ రెస్టారెంట్. ఇది నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాను, అందుకే నేను షూట్ చేయగలుగుతున్నాను. ఇది బార్ కౌంటర్ అండి. ఈ బార్ కౌంటర్లో కూడా మీరు చూడొచ్చు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అంటే మీకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు. అండ్ నాకు పెయింటింగ్స్ మట్టుకు బాగా నచ్చాయి. వాల్లో బాగా ఫ్లోరసెంట్ కలర్స్ తోటి వేశారు. దీని వెనక కిచెన్ ఉందనుకుంటాను. బాగుంది. అన్ని కావాల్సిన డ్రింక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, అంటే రీజనబుల్ ప్రైస్కే. ఈ ఫోన్ చూడండి, ఇది రెట్రో స్టైల్లో ఉండే విధంగా చేశారు. అంటే ఇలాంటి ఫోన్లు ఈ కాలంలో చూడడం చాలా కష్టం. చూడండి వాడు ఎంత ఇన్నోవేటివ్గా పెట్టాడో. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు గాడ్ యూ హ్యావ్ టు టాక్ టు త్రూ దిస్ ఫోన్ అనమాట. చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. ఇది గోవా నైట్ లైఫ్ అండి. నైట్ లైఫ్ రెస్టారెంట్స్ అండ్ బార్స్ అన్నమాట వ్యాగటోర్లో. ఇది ఇంకో రెస్టారెంట్. ये JW मैरिट गोवा व्यागटोर 7-star होटल. ఇది వ్యాగటోర్ జంక్షన్ అండి. ఇటువైపు వెళ్తే వ్యాగటోర్ పెట్రోల్ పంప్ వస్తుంది, ఇటువైపు వెళ్తే మీకు వ్యాగటోర్ బీచ్ వస్తుంది. సో ఇది జంక్షన్. ఇక్కడ రోడ్డు మీద ఆవులు అనేది వెరీ కామన్.
ఎక్కడ చూసినా మీకు ఆవులు కనపడతాయి. ఇక్కడ ఆవులు, కుక్కలు, డాగ్స్. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో, మీకు ఆవులు చూపిస్తాను. చూడండి ఎన్ని ఆవులు ఉంటాయో. ఇది గోవా. ఈ ఆవులు కనపడపోతే నాకు గోవా వచ్చినట్టే ఉండదు. తర్వాత టూరిస్టులు వస్తూనే ఉంటారు, టూరిస్టులు వెళ్తూనే ఉంటారు. ఆవులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ అన్ని క్లబ్స్, రెస్టారెంట్స్, బార్స్. సో కో ఎగ్జిస్టెన్స్ యానిమల్స్. చూడండి ఎవడో బండి మీద పడిపోయాడు చూడండి అక్కడ వాడు. ఈ గోవాలో వ్యాగటోర్ బస్ స్టాప్ని చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో. నాకు చాలా ఇష్టం పడింది. చూడండి వ్యాగటోర్ జంక్షన్ బస్ స్టాప్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇండియా మొత్తంలో ఇలాగా డెకరేట్ చేస్తే ఇండియా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఈరోజు నేను ఒక పార్టీకి వెళ్తున్నాను అండి, డ్యాన్స్ పార్టీ. ఇట్ ఈస్ కాల్డ్ కిసంబా డ్యాన్స్ పార్టీ అండ్ సల్సా డ్యాన్స్ పార్టీ. చూడాలి ఎలా ఉంటుందో ఈ గోవాలో. some friend has called me, so I'm attending the party. Let's see how it goes on. I'm still waiting for the guests to come. ఆమె తీసుకొని వెళ్తా అని చెప్పింది, చూద్దాం. వ్యాగటోర్లో అంట, అంటే నేను ఉంటుంది ఇప్పుడు సియోలింలో. సో వ్యాగటోర్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 3 kilometers. రాస్తా అనే బార్ అండ్ రెస్టారెంట్ అండి, ఇది రెట్రో బార్ అన్నమాట. ఈ రాస్తా బార్ అండ్ రెస్టారెంట్ చాలా బాగుందండి. ఇది క్లబ్ కూడా చాలా బాగుంది. అంటే కిసంబా సల్సా డ్యాన్స్కి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈరోజు. అది మీకు నేను చూపిస్తున్నాను. ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుందండి. నేను మాట్లాడుతునేటప్పుడు వెనక నుంచి మ్యూజిక్ వస్తుంది, ఏదో బచాటా మ్యూజిక్. నాకు మళ్ళీ ఇక్కడ కూడా నాకు కాపీరైట్ పడిపోయే ఛాన్స్ ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రెస్టారెంట్ మటుకు చాలా బాగుంది. దట్ ఇస్ వాట్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ క్లిప్. చూడండి ఎంత బాగుందో. హోప్ మీకు కూడా నచ్చుతుందన్న. ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంది బచాటా అనే సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నారండి. అది నేను రికార్డ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు కాపీరైట్ పడిపోతుందని. కాకపోతే నేను వేరే మ్యూజిక్ పెట్టాను. వాళ్ళు వేరే, మీకు అనిపించేది ఏంటంటే ఆ మ్యూజిక్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారని కాదు, అది రియల్గా వాళ్ళు వేరే సాంగ్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇతను నా కోచ్ అనమాట. ఇతని దగ్గర నేను 1.5 years కోచింగ్ తీసుకున్నాను, డ్యాన్స్ క్లాసెస్. సో నేను కూడా కిసంబా అండ్ బచాటా చేస్తాను. సల్సా కొద్దిగా కష్టం, అది నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ ఇది కొద్దిగా వేరే మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ మీద వీళ్ళు డ్యాన్స్ చేయడం మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఒరిజినల్ సాంగ్ మీద వాళ్ళ డ్యాన్స్ చూపిస్తే నాకు కాపీరైట్ పడుతుంది అనమాట. అందుకని నేను మ్యూజిక్ చేంజ్ చేశాను. అండర్స్టాండ్. చికెన్ బర్గర్ ఆర్డర్ చేశానండి, చాలా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తోటి ఇచ్చాడు. ఐ హావ్ టు టేస్ట్ ఇట్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి నైస్ అండ్
అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. ఇప్పుడు మోర్జిమ్ వచ్చానండి, మోర్జిమ్ బీచ్. ఇక్కడ 31st నైట్ సెలబ్రేషన్స్ని రికార్డ్ చేయడానికి వచ్చాను. వెనక నుంచి చాలా చోట్ల నుంచి చాలా మ్యూజిక్లు వస్తున్నాయి, అది నేను రికార్డ్ చేయకూడదు, కాపీరైట్ వస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ క్యాస్ట్ ఫుల్ రియల్ యాక్షన్ సౌండ్ కానీ మనుషులు మాట్లాడుకునే వాయిసెస్ కానీ వినిపించేవాడిని, కాకపోతే కాపీరైట్ పడే ఛాన్స్, అందుకని నేను వాయిస్ ఓవర్. ఇక్కడ కూడా వాల్యూమ్ని మ్యూట్ చేశానండి, ఎందుకంటే నాకు వెనక నుంచి ఏదో సాంగ్స్ వస్తున్నాయి, ఆ సాంగ్స్ని పోస్ట్ చేయలేను, రికార్డ్ చేయలేను, కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా నాకు కాపీరైట్స్ పడి. My God, very dangerous. Firecrackers here, very deadly. It's never ending. Celebration still continuing. Woo!